అన్న, శబరిమల యాత్ర అనేది చాలా పరమ పవిత్రమైంది, అలాగే చాలా కష్టతరమైనది. అంత సామాన్యమైనటువంటి యాత్ర కాదు శబరిమల. అయితే అంత పవిత్రమైనటువంటి యాత్ర, భగవంతుని అయ్యప్ప స్వామిని దర్శించుకొని వెళ్ళేటప్పుడు మధ్యలో వావర సమాధి అనేది ఒకటి వస్తుంది. అసలు ఆ దర్గాకి మన సంస్కృతికి ఎటువంటి సంబంధం లేకపోయినా కానీ అదేదో పవిత్రమైన ప్రదేశం అన్నట్టు అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తామంటారు. అసలు అది ఎలా మొదలైంది, ఇంకా అది కొనసాగుతూ ఉండడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ పాయింట్, అయ్యప్పకు వావర స్వామికి సంబంధం లేదు. వావర స్వామి అయ్యప్ప ఫ్రెండ్ కాదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో పుట్టినటువంటి అయ్యప్ప స్వామికి ఈ వావర స్వామి నుండి ఎట్లా ఫ్రెండ్ అయ్యిండు? సరే, ఫ్రెండ్ అయ్యిండు అనుకుంటే ఈ మతం ఎప్పుడు పుట్టింది, ఈ వ్యవస్థ ఎప్పుడు పుట్టింది, అయ్యప్ప స్వామి ఎప్పుడు పుట్టిండు, ఆయన చరిత్ర ఎప్పుడు, దీనికి దానికి ఎందుకు లింక్ చేయడం, అసలు ఏం అవసరం అని ఆలోచిస్తే ఒకటే మాట చెప్తా. ఎవరి పరిపాలన ఉండే మన యొక్క సామ్రాజ్యం కానీ రాజ్యం కానీ మొత్తం బ్రిటిష్ వాళ్ళు, ఆ తర్వాత అంతకుముందు ముస్లిం రాజులు, ముస్లింలు, ఆ రాజుల యొక్క పరిపాలన, వారి యొక్క సాంప్రదాయం, వారు ఏ విధంగా చేసేది, అరాచకాల గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏం చేసేది, నా ఉద్దేశం ప్రకారం అయితే, నేను చూసి కొద్దిగా అనలైజ్ చేసుకున్న దాని ప్రకారం అయితే, ఈ శబరి యాత్ర సాగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ వాళ్ళని కానీ భయపెట్టడానికి, వారి యొక్క విధానాన్ని చేయడానికి కానీ, మన ధర్మాన్ని తొక్కడానికి కానీ ఇట్లాంటిదో సమాధి ఏర్పాటు చేసింది అనేది నా భావన. ఈ సమాధిని ఏర్పాటు చేసి మీరు దీనికి దండం పెట్టాలి రా అనే అనవాయితీని తీసుకొచ్చిండ్రు, భయానికి లోన్ చేసి. అందుకని ఆ పేట తల్లి ఆడుకుంటూ దాని చుట్టూ తిరిగి వెళ్ళి స్నానం చేసి మన శంకరుని దర్శనం చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రం దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది. నా ఉద్దేశంలో వావర స్వామి అనేవాడు మనకు సంబంధించిన వాడు కాదు. మనకు వావర స్వామికి ఇలాంటి సారూప్యత లేదు. ఎందుకు చెప్తున్నా, వాళ్ళు ఎట్లా ఎదుగుతున్నారు అంటే, ఫస్ట్ పోయినప్పుడు ఆ యొక్క వావర స్వామి దగ్గర చుట్టూ కనీసం 4 గోడలు అది ఉండేది. ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్, అద్దాల మేడ అన్న నుంచి ఏం కనబడదు, బయటికి కనబడదు, లోపల కనబడేటోడు ఉండదు, ఏముండదు, నీ మొక్క నీకు కనబడుతుంది, ఏముండదు. కాబట్టి దాని చుట్టూ మాత్రం ఒక 50 హుండీలు ఉంటాయి. మళ్ళీ పైసలు వేసేటోడు ఎవడు, మళ్ళీ మనమే. పోయినోడు అంతా వాడు భక్తివంతులు లెక్క మొత్తం తీసుకుపోయి అక్కడ ఒక 50, 100, 20, 10 ఇట్లా వేస్తుండు. వాడు ఆ హుండీల పైసలు వాడేం చేస్తుండు, ఇటు అయ్యప్ప భక్తులకు పెడతలేడు, ఇటు వీనికి పెడతలేడు. వాని దర్గాని డెవలప్ చేసుకుంటున్నాడు, వాని యొక్క ఏదైతే ఉన్నదో వాని కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటున్నాడు, వానికి సంబంధించిన కబ్జాలకు వాటికి వీటికి పెట్టుకుంటాడు. మనకు వచ్చింది ఏమున్నది దాంట్లో, మన దేవునికి వచ్చింది ఏమున్నది, నీ భక్తి ఏమున్నది దాంట్లో? ఆలోచించాలి. ఇది నువ్విచ్చే రూపాయి నీ ధర్మం కోసం నువ్వు పాటుపడిన వాళ్లకు, నీ ధర్మం కోసం నువ్వు నిలబడ్డ వారికి, లేదు అయ్యప్ప స్వామికి చెందిన వాళ్ళకి ఇస్తే నీ దీక్ష అర్థము, నీ దీక్షకు ఒక పరిణతి, ఒక విధానం ఉంటుంది. అది కాకుండా తీసుకెళ్ళి అక్కడ అన్యాయంగా అక్కడ ఆ లోపల సమాధి ఉందో లేదో కూడా చాలా మందికి తెలియదు. బేసిక్గా చెప్పాలంటే ఏం కనబడదు అక్కడ. నువ్వు అద్దాల మీద నుంచి ఇట్లా ఇట్లా గుచ్చి చూసినా కూడా ఏం కనబడదు. చుట్టూ తిరగాలి, పోవాలి, అంతే అంతే, వేరే లేదు ఇంకా. కాబట్టి ఆ దర్గా చుట్టూ ఉన్న హుండీలలో వేసుడు ఎందుకు, ఆ పైసలు ఎందుకు, అసలు వావర స్వామి దగ్గర పోవడం ఎందుకు? నువ్వు దీక్ష తీసుకొని, ఒక మాట తప్పుగా అనుకోవద్దు కానీ, సాములు దీక్ష తీసుకొని 41 రోజులు నీకు తెలిసినోడు చచ్చిపోతేనే నువ్వు, ఆ నిన్న మొన్న దాకా నీతో తిరుగుతాడు, కలిసి ఉంటాడు, అంతా చేస్తాడు. నువ్వు దీక్ష తీసుకున్న తర్వాత వాడు పోతేనే నువ్వు వాని దగ్గరికి పోలేము. అంత నియమ నిష్టలతో ఉంటావు, అంత గొప్ప బ్రహ్మచర్య దీక్షతో ఉంటావు. అట్లాంటివి నేను పోయి ఎవడో వచ్చిన సమాధికి ఆయన పేరు తెలియదు, ఊరు తెలియదు, వ్యవస్థ తెలియదు, ఏం తెలియదు, అట్లాంటి సమాధికి తిరగడం, ఇంత కఠినమైన దీక్ష చేసి దేనికి సంకేతం, దేనికి ఏం అవసరం ఆలోచన చేయాలి ఒక్కసారి. వావర స్వామికి మనకు సంబంధం ఉంది అంటే ఏది సంబంధం, ఎక్కడ ప్రామాణికత? ఒకడు కొయ్యోడు అంటాడు, ఒకడు ముస్లిం అంటాడు, ఇంకోటి అంటాడు, ఎన్నో అంటాడు, ఎన్నో కథలు ఉన్నాయా తెలియదు మనకు. దానికి ఒక ప్రామాణిక్యత లేదు. కాబట్టి ఆ వావర స్వామి దర్గాకు అనేది పోవడం అనేది అవసరమే లేదు, సమస్యనే లేదు. అక్కడ నువ్వు పేట తల్లాడు, ధర్మశాస్త్రం దండం పెట్టు,
ఎల్లు, నీ పెద్ద పాదం చేస్తావో చిన్న పాదం చేస్తావో ఎల్లు అక్కడి నుంచి, అంతే తప్ప ఎల్లుమల్లికి పోయి ఆ హుండీలన్నీ నింపి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకి పైసలు ఇచ్చొచ్చుడు అనేది వద్దు. దాంతో నీ మీద నీ ధర్మం మీద నువ్వే ద్రోహం చేసినవుతావు, ఆ యొక్క ఏమంటారు మీ దీక్షకు భంగం కలిగించుకున్నది. కాబట్టి వావర్ స్వామి దగ్గరికి పోవడం అనేది చాలా తప్పు. ఈ ఆనవాయితీ ఎట్లొచ్చింది అంటే గురుస్వాములకు తెలియదు, అంతకుముందు అడిగారు. మన దగ్గర ఉన్న చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఎవరైతే ఏదైనా చెప్పిందంటే అది నమ్మేస్తారు, చాలా తొందరగా నమ్మేస్తారు. అది ఎందుకు ఏమిటి అనేది చూడరు. ఎందుకు అదొక్కటే మన దగ్గర ఉన్న డ్రాబ్యాక్, దాన్ని సరి చేసుకోవాలి. అసలు మన చరిత్రకు సంబంధించింది కాదు అని తెలిసినప్పుడు దాన్ని ఆలోచించాలి, ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది, అవసరం ఏంటి. ఈ రోజుల్లో అంటే గురుస్వాములు కూడా ఖచ్చితంగా నొక్కి చెప్పాల్సినటువంటి విషయం ఇది. తప్పకుండా చెప్పాలి, చెప్తున్నారమ్మా. ఇప్పటికే అవేర్నెస్ వచ్చింది. 90% ఆ వావర్ స్వామి దగ్గరికి పోవడం అనేది తగ్గింది, ఇంకా తగ్గాలి. ఆ 10% ఏదైతే ఉందో అది కూడా తగ్గాలి. వావర్ స్వామికి మనకు ఎలాంటి సంబంధం లేదు. మీరు దర్శనం అయ్యప్పని చేసుకోండి, ధర్మశాస్త్రాలను చేసుకోండి, ఎక్కడైనా పోవచ్చు. ఆ యొక్క వావర్ స్వామి దగ్గరికి పోకండి, మనకు సంబంధం లేదు. ఎందుకంటే మన వాళ్ళు పోతేనే మనం మా 41 దీక్షలు, అలాంటిది ఎవడో సంబంధం లేని వ్యక్తి సమాధి దగ్గరికి పోయి తిరగాల్సిన అవసరం ఎవరికి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.